ఓం నమో వెంకటేశాయ. తన్నాస్తి కించిద్రహితం త్వయా హరే, సమస్తలోకేష్వపి జాతు యత్ స్యాత్. వందామహే త్వాం విమలార్కవర్ణం, కిరీటహారోజ్వలితం శుభోరుకం. శ్రీహరి, లోకములో ఒకప్పుడైనను నీవు అంతర్యామిగా లేని వస్తువేదియునూ లేదు. స్వచ్ఛమగు సూర్యుని వంటి కాంతి కలిగిన కిరీటమును హారములను ధరించుటచే దేదీప్యమానముగా ప్రకాశించుచున్నవాడా, సుందరమైన ఊరుభాగమును కలిగినవాడా, నీకు నమస్కరించుచున్నాను అని రత్నకిరీటధారియగు శ్రీవెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ నేటి గరుడ పురాణ ప్రవచన కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనాది శ్లోకాలను మనందరం కలిసి పఠించి ప్రారంభించుకుందాం. శ్రీ గణపతి ప్రార్థనా. మాతామహమహాశైలం మహస్తదపితామహం, కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీ గురు ప్రార్థనా. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం, తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శేషాద్రిశిఖరరత్నం త్రిభువన దురితాంధకారమార్తాండం, భక్తజన పారిజాతం వందే శ్రీవేంకటేశమఖిలేశం. శ్రీ విష్ణు ప్రార్థనా. ధర్మదృఢబద్ధమూలః నిగమస్కంధః, పురాణశాఖాఢ్యః క్రతుకుసుమః, మోక్షఫలః మధుసూదన పాదపోజయతి. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. కరుణాపారవార వరుణాలయ గంభీర నారాయణ, నవనీరద సంకాశ కృతకలి కల్మషనాశ నారాయణ. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జడముదీరయేత్. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో నమః. శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేసుకుంటూ గరుడ పురాణంలో 82వ నాటికి ప్రవేశించాం. ఇప్పటి వరకు అనేకమైన విషయాలు, దేవతా సంబంధమైన విషయాలు, పితృదేవతా సంబంధమైన విషయాలు పురాణం ఆరంభించిన నాటి నుండి అనేకములుగా తెలుసుకున్నాం. కొంత నీతి సంబంధమైన విషయము కూడా ఉన్నది. ప్రపంచమునందు మనం ఏ విధంగా ఉండాలి అన్నట్టు విషయములు కూడా. ఇలా అనేకమైన విషయములను చెబుతూ మనం చేసే ఏ కర్మకైనప్పటికీ కూడా ఆ కర్మకి కావాల్సిన ద్రవ్యాన్ని ధర్మబద్ధంగా సంపాదించాలి, అది ఎంతో ప్రధానమైనది అని కృష్ణ పరమాత్ముడు ఉపదేశం చేస్తాడు. ఇది ఈ పురాణం మొత్తానికి కూడా ఆయువు పట్టు అని చెప్పవలసి ఉన్నది. ఎందుకంటే దీపం పెడితే పుణ్యం వస్తుంది, ఉప్పు దానం చేస్తే స్వర్గం వస్తుంది. అసలు ఇదంతా ఒక ఎత్తు. నువ్వు అవన్నీ చేయడానికి ఆ డబ్బును నువ్వు ఎలా సంపాదిస్తున్నావు, అది కదా ముఖ్యమైన అంశము. శ్రీరామచంద్రుడు ఒక మాట అంటాడు, అపి స్వర్ణమణి లంకానమే లక్ష్మణ రోచతే. లంక మొత్తం బంగారమైనదైనా సరే నాకు దాని మీద ఆశ లేదయ్యా, దాని మీద నాకు చింత లేదు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. నన్ను కన్న భూమి, నా దేశం నాకు స్వర్గంతో సమానం అన్నాడు కదా, స్వర్గం కంటే ఎక్కువ అన్నాడు. ఆ మాట అక్కడ అన్నాడు అనుకోండి, అక్కడ అర్థం ఏమిటి?
లంక బంగారమైనా నాకు అక్కర్లేదన్నాడంటే దాని అర్థం అది విభీషణుడికి చెందింది. అలా కూడా ఒక అర్థం. విభీషణుడికి చెందిన దాన్ని ఆయన ఎందుకు తీసుకుంటాడు? ధర్మానికి అంత ప్రాధాన్యం ఇచ్చాడు కనుకనే ఆయన శ్రీరామచంద్రుడు. కనుక మనం ఏది ఆచరించాలన్నా, అనగా ఏ ధర్మాచరణం చేయాలన్నా కూడా వచ్చేటువంటి ద్రవ్యం కూడా ధర్మబద్ధమైనదై ఉండాలి. ఎంతో పేదవాడయ్యుండి ఏమీ లేదనుకోండి, ఉన్న దాంట్లోనే చేస్తారు. ఉన్న దాంట్లో చేయడంలో తప్పేమీ లేదు కదా. ఇప్పుడు వృషోత్సర్జనం చెయ్యాలి, వృషోత్సర్జనం చేయడానికి శక్తి లేదు, అప్పుడు గడాశ్రాద్ధం చెయ్యొచ్చు, అది ఇంకా సులభము. వృషోత్సర్జనము నిజంగానే ఆంబోతుని విడవడానికి శక్తి లేదనుకోండి, దర్భలతో ఒక బొమ్మని తయారు చేసి అక్కడ పూజ చేస్తారు, అది కూడా గొప్ప ఫలితమే కదా. లేనప్పుడైతే ఇలాగే మన శాస్త్రమంతా బోధించింది. పైపైన చూసి మనం ఎప్పుడూ నిర్ణయం చేయకూడదు. వ్యక్తి యొక్క స్థితి ఎలాంటిది అన్నదాన్ని బట్టే కర్మ ఎలా చెయ్యాలి అన్న నిర్ణయం అనేది ఉంటుంది. అంతే తప్ప అందరికీ ఒకే విధానం అని మన శాస్త్రంలో ఎప్పుడూ కూడా చెప్పదు. అందరికీ సామాన్యమైన నియమం ఏమిటి అనగా అన్యాయముగా ధనార్జన చెయ్యవద్దు. అలా ధనార్జన చేసి దానితో హాయిగా ఉన్న పితరుల్ని ఇంకా కింది స్థాయికి తీసుకువెళ్ళడం ఎందుకు? అన్యాయంగా సంపాదించిన దాంతో సత్కృత్యాలు చేయడం వల్ల పితరులకి సద్గతులు కలుగుతాయో లేవో తెలియదు. వీడింత అధర్మం చేశాడు కనుక పై వాళ్ళని కూడా కిందకి లాగుతాడు. అలాంటి పరిస్థితి వస్తుంది. కనుక అధర్మంగా సంపాదింపవద్దు అని చాలా గట్టిగా చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. అన్యాయోపార్జితై ద్రవ్యై యశ్రాద్ధం క్రియతే నరై. ఇదంతా కూడా ఇతపూర్వం మనం ముందు భాగాల్లో అనుకున్న మాటే, కానీ ఒకమారు గుర్తు చేస్తున్నాం. అన్యాయోపార్జితై ద్రవ్యై యశ్రాద్ధం క్రియతే నరై తృప్యంతి తేన చండాలాః పొక్కసాద్యుపయోనిషు. సంఘ బహిష్కృతులు, అత్యంత కోపిష్ఠులు అయిన వాళ్ళు ఎవరుంటారో మనం అధర్మంతో చేసే కార్యాల వల్ల వాళ్ళు సంతృప్తి పొందుతారు. అనగా పితృకార్యములన్నీ అధర్మార్జితమైన ద్రవ్యంతో చేస్తే వాళ్ళకి తృప్తి కలుగుతుంది తప్ప మన పితరులకి తృప్తి కలగదన్నారు. మరి చచ్చిపోయిన వాడు కూడా అలాంటి వాడైతే అప్పుడేమో తెలీదు. ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాన్త్వం పరిపృచ్ఛసి సద్యో దేహాంతర ప్రాప్తి విలంబేన అవనీతలే. చనిపోయిన వ్యక్తి వెంటనే మళ్ళీ జన్మాన్ని పొందుతాడా, ఆలస్యంగా జన్మాన్ని పొందుతాడా? ఈ ప్రశ్నకి నారాయణుడు చెప్పిన సమాధానము వెంటనే జన్మించడము, ఆలస్యముగా జన్మించడం అనేటువంటి రెండు స్థితులు ఉన్నాయి. అత్యంత పుణ్యాత్ముడైన వాడు వెంటనే జన్మిస్తున్నాడు. పాపాత్ముడు లేదా సామాన్యుడు అయితే వాళ్ళ స్థితిగతులను అనుసరించి జన్మిస్తూ ఉంటారు. యతో హి మర్త్యః ప్రాప్నోతి తద్విశేషంచ మే శృణు అధూమకజ్యోతిరివాంగుష్ఠమాత్రః పుమాంస్తతః. నిజానికి జీవుడికి మరణం అనేదే లేదు నాయన. కేవలం ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మారడం మాత్రమే ఉంటూ ఉన్నది. ఇలా మారే క్రమంలో ఈ పాంచభౌతికమైన దేహాన్ని విడిచిపెట్టి దేహమేకం సద్య ఏవ వాయవీయం ప్రపద్యతే. ఈ దేహాన్ని విడిచిన వెంటనే వాయవీయమైన దేహాన్ని పొందుతాడు. స్థితిరగ్రస్యవాదస్య యదా జాతా దృఢా భవేత్ ఏవం దేహి పూర్వదేహం సముత్సృజతి తం యథా. ఒక మెట్టుపై కాలు పెట్టి ఆ తర్వాత ఇంకో మెట్టుపైన మనం కాలు తీసినట్లుగా ఒక దేహంలోకి ప్రవేశించి జీవుడు మరొక దేహాన్ని విడిచిపెడతాడు. అంటే ఈ శరీరం నుండి బయటికి వెళ్తూనే అతనికి దేహం పరికల్పింపబడుతుంది. దీనిని వాయవీయ దేహము అంటారు. మనకి తెలిసిందేంటి అంటే మనకున్నటువంటి దేహమే. ఈ దేహాన్ని మనం ఏమని పిలుస్తాం? పాంచభౌతిక దేహము అంటాం. సరిగ్గా చెప్పాలంటే ఈ దేహాన్ని గురించి కూడా మనకి సంపూర్ణమైన జ్ఞానము లేదు. మనం ఈ దేహంలో ఉంటాం, కానీ దీనిని ఎలా నియంత్రించుకోవాలో కూడా మనకి తెలియదు. మన జ్ఞానమేమో చాలా అల్పముగా ఉంటుంది. ఋషుల యొక్క జ్ఞానమేమో పర్వతాకారముగా ఉంటుంది. పర్వతం అంటే అర్థం కావడానికి చెప్పిన మాట, పర్వతములు కూడా సరిపో, అంతటి దివ్య జ్ఞానం ఉంటుంది వారికి. అందువలన వారు చెప్పే వాటిని అంత తొందరగా మనం అంగీకరింపలేని స్థితి ఉంటుంది మన యొక్క అజ్ఞానము చేత. అలాంటి పరిస్థితులు ఉంటాయి. మన పాంచభౌతిక దేహంపైనే మనకి నియంతృత్వం అనేది ఉండదు. అనగా దీన్ని మనం అదుపులో పెట్టుకోలేము. హాస్యముగా కాదు, కానీ ఎక్కువగా బొజ్జ వచ్చిందనుకోండి తగ్గించుకోగలమా? ఎక్కువగా పొట్ట పెరిగిపోతే తగ్గించుకోవడమే తెలియదు. ఈ దేహాన్ని గురించే
మనకి నియంత్రించుకోవడం తెలియనప్పుడు వాడవీడ దేహాల గురించి ఎలా తెలుస్తాయి? ఆ దేహం లక్షణం తెలుసా అండి? వాడవీడ దేహము అంటే ఒకే చోట ఉండలేక గాలిలో అటు ఇటు తిరుగాడుతూ ఉంటాడు. అతడికి ఈ శరీరంలో ఉన్నట్లుగా ఇంద్రియములు ఏవి ఉండవు. అనగా ఇంద్రియములతో ప్రతి విషయమును అనుభవించడం అనేది కుదరదు. పేరుకి ఉంటాడు కానీ ఏ అనుభవాన్ని పొందలేనట్టు పరిస్థితి. అలాంటి స్థితి వాడవీడ దేహంలో ఉంటుంది. భోగార్థమగ్రే స్యాద్ దేహ వాడవీడ ఉపస్థిత విషజగ్రాహకం యద్వన్ మృజమానస్య చేంద్రియం నిర్వ్యాపారం తచ్చదేహే వాయునైవ సగచ్చతి. విషజగ్రాహకం యద్వత్ మృజమానస్య చేంద్రియం అంటున్నాడు. చనిపోయినటువంటి వానికి విషడవాసనలు గ్రహించే ఏ ఇంద్రియ వృత్తి లేకుండా ఉంటుంది. మనం దేహంలో ఉన్నాం అనుకోండి, ఒక విషయాన్ని చూసినప్పుడు దాన్ని అనుభవించడం ఎలాగా అనేది మనకి తెలుస్తుంది. కానీ చనిపోయిన వ్యక్తికి అలా ఉండదు. ఒక విషయాన్ని అంటే ఒక పదార్థాన్ని మనం తినాలి అనుకున్నాం అనుకోండి, ఈ దేహంలో ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా తినగలుగుతాం. అది ఈ శరీరానికి ఉన్న లక్షణం. కానీ వాడవీయ దేహంలో ఉన్నప్పుడు అలా ఉండడం కుదరదు. ఎందుకు అంటే అలా అసౌకర్యంగా ఉండే దేహాన్నే వాడవీయ దేహం అంటారు. నిర్వ్యాపారం తచ్చదేహే అన్నాడు. సహజముగా చేసేటువంటి ఈ కర్మకలాపం అంతా ఆ దేహమునందు కుదరదయ్యా. వాయునైవ సగచ్చతి, గాలిలో అలా కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. శరీరం యదవాప్నోతి తచ్చాప్యుత్క్రమతి స్వయం. కొన్నాళ్ళకి ఏ శరీరాన్ని అనగా ఏ వాడవీడ శరీరాన్ని పొందుతాడో చివరికి దాన్ని కూడా విడిచిపెట్టవలసిందే. గృహీత్వాస్వం వినిర్యాతి జీవో గర్భ ఇవాషయాత్. చాలా చక్కటి మాట అంటాడు. గృహీత్వాస్వం వినిర్యాతి జీవ గర్భ ఇవాషయాత్. తల్లి కడుపులో బిడ్డ ఉన్నాడు కదా అని చిరకాలము తల్లి కడుపులోనే ఉంటాడా? అలా ఉండడు కదా. తల్లి నుండే అన్నాదికాలు గ్రహించినప్పటికీ ఒకానొకప్పటికైనా కూడా తల్లి గర్భం నుండి జీవుడు బయటికి రావాల్సిందే కదా. అలా వచ్చి తల్లి గర్భాన్ని విడిచిపెడతాడు కదా. అలాగే జీవుడు ఒక్కొక్క దశలో ఒక్కొక్క దేహాన్ని విడిచిపెడుతూ ఉంటాడు. ఇది జీవుడి యొక్క లక్షణం. ఉత్క్రామంతం స్థితం, జీవుడిగా ఉన్నంత వరకు జీవి లక్షణం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష. ఈ విషయాలన్నీ ఎవరికి తెలుస్తాడయ్యా అంటే విమూఢాహ నానుపశ్యంతి, స్పష్టముగా చెప్పాడు. అమాయకులైన వాళ్ళు దర్శింపలేరు అన్నారు. అమాయకులని వాడడమే మంచిది. విమూఢాహ అంటే మరొక అర్థము కదా. అలా మనల్ని మనం తిట్టుకోవడం ఎందుకు? విమూఢా నానుపశ్యంతి. అమాయకులైన వారు అంటే తపశ్శక్తి లేనివారు, జ్ఞానచక్షువులు లేనివారు ఈ జరుగుతున్నటువంటి ఆశ్చర్యాన్ని తెలుసుకోలేరు. మరి ఎవరు చూస్తారు? పశ్యంతి జ్ఞానచక్షుష. జ్ఞానచక్షుస్సు గలవారు దీన్ని దర్శించగలరన్నాడు. అందుకే పశ్యమే యోగమైశ్వరం అన్నాడు కదా కృష్ణుడు. నేను నీకు జ్ఞానచక్షువుల్ని యోగచక్షువుల్ని ఇస్తానయ్యా, దాంతో చూడు అన్నాడు కృష్ణ పరమాత్ముడి విశ్వరూపాన్ని. కనుక ఎప్పుడైనా కూడా మాంసచక్షువులు వేరు, జ్ఞానచక్షువులు వేరు. మనవన్నీ మాంసచక్షువులు. మాంసమయమైన వస్తువులనే మనం చూడగలం, అనగా పాంచభౌతికమైన వాటిని చూస్తాం. జ్ఞానచక్షువులు ఉన్నవాడు జ్ఞానము చేత దేన్ని తెలుసుకోవచ్చు దాన్ని చూస్తాడు. కనుక అలాంటి వారు ఈ విషయములన్నీ ఎరిగి ఉన్నారు. పశ్యంతి జ్ఞానచక్షుష అతివాహికమిత్యేవం వాడవీడం వదంతి. మనిషి చనిపోయిన వెంటనే పొందేటువంటి శరీరం ఏది ఉన్నదో దీనిని వాయవీడ శరీరం అంటారయ్యా. అలాగే అతివాహిక శరీరం అని కూడా అంటారు. ఏవంతు యాతుధానానాం తమేవచ వదంతి. ఇక్కడ ఒక రహస్యాన్ని చెబుతాడు. మనము చనిపోయిన వెంటనే మనకి కలిగే శరీరము పిశాచాలకు ఉండేటువంటి శరీరము కూడా ఇంచుమించుగా ఒకే విధానముగా ఉంటాయి. అందువల్లనే చనిపోయిన వాడిని పిశాచమని అదని ఇదని అంటూ ఉంటారు. అయితే జన్మతః ప్రేతత్వాన్ని పొందడం వేరు. అనగా బ్రతికి ఉన్నప్పుడు దుష్కృత్యములు చేయడం వల్ల యమధర్మరాజు చేత శిక్ష వేయబడి పిశాచముగానే జన్మించేవారు కొందరుంటారు. అలా కాకుండా చనిపోయిన తర్వాత కర్మ జరుపబడక తద్వారా పిశాచత్వం ప్రాప్తించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. చూడడానికి ఇద్దరి దేహాలు ఒకేలా ఉంటాయి. ఏవంతు యాతుధానానాం తమేవచ వదంతి సుపర్ణ ఈదృశో దేహ నృణాం భవతి పిండజ. ఈ విధముగా నరుల యొక్క దేహములు ఉన్నాయి నాయన. మరి ఇవన్నీ ఇలా ఉండగా మనం చేసేటువంటి కృత్యముల వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, మనం మన వారిని ఉద్దేశించి అంత్యక్రియలు చేస్తాం కదా.
దానివల్ల ఉపయోగం ఏమిటి అనగా, జీవుడికి సంప్రాప్తించిన ఈ వాడవీయమైన దేహము మనం 10 రోజులు పెట్టేటువంటి పిండాదుల వల్ల కలిగినటువంటి దేహంలో లయమవుతుందన్నారు. ఇది మీకు అర్థం కావాలంటే, తల్లి గర్భంలో ఒక మాంసపిండం ముందు తయారవుతుంది కదా. పురుషుడి నుంచి జీవుడు తల్లి గర్భంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక మాంసపిండం ఉంటుంది కదా. ఆ మాంసపిండంలోకి జీవుడు ప్రవేశించినట్టుగా, అందులో ఒక కదలిక వచ్చినట్టుగా, ఈ 10 రోజుల్లో మనం నిత్యము పెట్టేటువంటి పిండం వల్ల చనిపోయిన వ్యక్తికి కూడా ఒకానొక శరీరం ఏర్పడుతుంది అన్నారు. ఈ శరీరాన్నే పిండజ దేహము అంటారు. అనగా మనం పిండం పెట్టడం వల్ల ఆయనకు శరీరాన్ని పరికల్పన చేస్తాం. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నామగోత్రాలు చెప్పి మంత్రపూర్వకంగా చేస్తున్నాం కదా, అంటే నామగోత్రములతో చేస్తున్నాం కదా. ఈ నామగోత్రాలతో చేయడం వల్ల ఆ తయారైన శరీరం ఆ వ్యక్తికి చెందినది అవుతూ ఉన్నది. ఇలా తయారైన పిండజ దేహమునందు వాయుభూతుడై తిరిగేటువంటి ఈ శరీరము వెంటనే లయమైపోతుంది. ఇలా లయమైపోయి అప్పుడు అతడికి ఒకానొక పిండజ దేహం తయారవుతుంది. ఇది ఇక్కడ ఉన్న రహస్యము. పుత్రాదిభి కృతాశ్చేత్స్యు పిండాదశ దశాహికా పిండజేనతు దేహేన వాడుజశ్చైకతాం వ్రజేత్. ఆ మాటనే అంటున్నారు. పిండజ శరీరము వాడవీడ శరీరము ఏకమవుతుంది. పిండజహాజిది నైవ స్యాత్ వాడుజోర్హతి యాతనాం. ఒకవేళ మనం ఈ విధంగా కర్మాదులు గనక చెయ్యలేదంటే, పిండజహాజిది నైవ స్యాత్, చెయ్యనట్లయితే వాడుజహ అర్హతి యాతనాం, యాతనలను అనుభవిస్తూ ఉంటుంది. తద్వారా జీవికి ఇంకా వేదన కలుగుతుంది. దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి పక్షీంద్రేత్యవధారణ. గీతా శ్లోకాన్ని ఇంచుమించుగా ఈ పురాణమునందు కూడా స్మరణం చేశారు. దేహినః అస్మిన్ దేహే దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జరా. దేహమునందు కౌమారము అనగా పసిప్రాయము, యవ్వనము, ముసలితనం ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఎలా వస్తాడో అలాగే జీవుడికి దేహం మారిపోవడం కూడా ఉంటుంది నాయన. దీనిని గురించి అందరూ భయపడుతూ ఉంటారని చెప్పాడు. అంటే ఒక శరీరంలో ఒక అవస్థ వస్తూ ఉన్నప్పుడు అది మనకి తెలియలేదు కాబట్టి మనకు భయం లేదు. పసిబాల్యం నుండి నేను బాల్యం నుంచి యవ్వనానికి వస్తున్నాననే జ్ఞానం మనకి లేదు. అంతా దేహంలో మార్పు జరుగుతోంది, కానీ అది మనము అనేటువంటి జ్ఞానం మనకు ఉండడం లేదు. ఆయా క్షణంలో ఆ జ్ఞానం లేకపోవడం వల్ల దాని గురించి బెంగ ఉండదు. కానీ శరీరాన్ని పూర్తిగా విడిచిపెట్టేటప్పుడు ఈ దేహం మీద విపరీతమైన మమకారం ఉంటూ ఉన్నది. అంటే అంతకాలము మార్పు తెలియలేదు, అప్పుడు ఇంకేదో కొత్తగా మార్పు వస్తూ ఉన్నదే అనిపిస్తోంది, అందువల్ల భయపడుతున్నాడు. కానీ కృష్ణ పరమాత్ముడు ఏమంటాడంటే, ఈ బాల్యము కౌమారం అనేది ఎంత సహజంగా జరుగుతాయో అలాంటిదే మృత్యువు కూడా. మరి ఎందుకు వేదన కలుగుతుందంటే, ఇది సహజమైనది అనే జ్ఞానం నీకు లేదు కనుక, అందువల్లనే ఇలా ఉన్నది. తథా దేహాంతర ప్రాప్తి పక్షీంద్రేత్యవధారణ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. నరుడు పాత బట్టలను విడిచి కొత్త బట్టలను కట్టుకున్నట్టుగానే జీవుడు పాడైపోయినటువంటి దేహములను విడిచి, అనగా జీర్ణమైపోయిన దేహములను విడిచి, జీర్ణమవ్వడం అంటే బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ఒక దేహంలో గడుపుతాడు. ఎప్పుడు వార్ధక్యం వచ్చిందో ఈ శరీరం సహజంగానే క్షణమైపోతుంది. ఇలా క్షణమైపోయిన దేహాన్ని దులిపేసుకుని మరో కొత్త దేహంలోకి తన సంకల్పం చేతనే ప్రవేశిస్తున్నాడు. ఈ వస్త్రాలను మార్చుకున్నంత సులభంగానే దేహి కూడా దేహములను మార్చుకుంటున్నాడు నాయన. ఇందులో సంశయింపవలసినది లేదు, శోకింపవలసినటువంటి విషయము లేదు అని ఉపదేశించారు. ఇంకను నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదడంత్యాపహ న శోషడితి మారుత. ఇది చాలా రత్నము అనదగినటువంటి శ్లోకం ఇది. నైనం ఛిందంతి శస్త్రాణి ఏనమాత్మానం శస్త్రాణి న ఛిందంతి. ఏనమాత్మానం శస్త్రాన్ని నచిందంతి అంటే ఆత్మను శస్త్రములనేవి ఛేదింపజాలవన్నాడు. ఎందుకు ఛేదింపజాలవు? ఆదిశంకర భగవత్పాదులు అద్భుతంగా చెప్తారు దీనికి మాట. నిరవయవత్వాత్ అన్నారు.
అవయవములు అనేవి ఉంటే కదా ఛేదించడానికి కుదురుతుంది. అవయవములు లేకపోతే ఇక ఛేదించడం ఎలా కుదురుతుంది? నైరం చింతంతి శస్త్రాన్ని. కానీ గీతడెందు ఇలా ప్రయోగించడానికి ఒక గొప్పదైన కారణం ఉంది. అర్జునుడు క్షత్రియుల్లో శ్రేష్ఠుడు, యుద్ధం చేయవలసిన వాడు. నువ్వు నీ ఆయుధాల చేత వాళ్ళని ఛేదిస్తావని అనుకుంటున్నావేమో. వాళ్ళందరూ ఆత్మస్వరూపులే, అంటే కౌరవాదులు కూడా ఆత్మస్వరూపులే. వారి దేహములే ఛేదింపబడతాయి తప్ప ఆత్మ ఛేదింపబడదని గ్రహింపజేయడం కోసం అక్కడ నైనం చింతంతి శస్త్రాణి అన్నాడు. అట్లే ఏనమాత్మానం శస్త్రాన్ని నచింతంతి, సహజముగానే ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. నైనం దహతి పావక, ఏనమాత్మానం పావక నదహతి, అగ్ని కాల్చలేదయ్యా. నచైనం క్లేదడింత్యాప, నీరు తడపలేదు. నశోషడితి మారుత, గాలి ఎండగట్టలేదు కదా. ఎందువల్లనగా నిరవయవత్వాత్, దానికి అవయవములు లేవే, నీవేమి చేయగలవు, ఇవన్నీ ఏమి చేయగలవు అని అర్థము. ఇంకను అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం బాగా తర్కిస్తే, అంటే తర్కమునకు అందదనుకోండి, ఉపనిషత్తుల్లో చెప్పిన విషయాన్ని పరిశీలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కనిపించే ఈ జగత్తుకంతా మూలం ఆత్మేనయ్యా, అదే జీవుడి యందున్నది. అట్టి వాటిని ఏవి నాశనము చెయ్యలేవు అంటాడు. వాయవీడాం తనుయాది సద్య ఇత్యుక్తమేవతే ప్రాప్తిర్ విలంబతోడిశ్యతం దేహం ఖలు మే శృణు. ఈ విధంగా ఆత్మ గురించినటువంటి తత్వాన్ని ఒక్కొక్కటిగా కృష్ణ పరమాత్ముడు బోధ చేస్తూ ఉంటాడు. ఒక ఆయన చెబుతారు, ఆత్మ అనేది లేదండి, ప్రాణం మాత్రమే ఉన్నది అన్నాడు. చాలా ఆశ్చర్యం. ఆత్మ లేదట, ప్రాణం మాత్రమే ఉందట. ఆ ప్రాణం మొత్తమే ఇలా తిరుగుతూ ఉందట. మరైతే ప్రాణం అంతటా ఉన్నప్పుడు, ఎప్పుడూ ఉన్నప్పుడు జీవి చచ్చిపోవడం అనేది ఎలా సంభవం అవుతుంది? ఆ ప్రశ్నకి సమాధానం కావాలి కదా. అణువులు అలా కలుస్తాయి, ఇలా విడిపోతాయి అంటే ఒకచోట నిలబెట్టు. అలా నిలబెట్టడం కుదరట్లేదు కదా. దాన్ని నియమిస్తున్నది ఎవరు? దానికి సమాధానం చెప్పాలి. దానికి చెప్పడం కుదరదు. కనుక పూర్తిగా లోపలికి వెళ్ళి చూస్తే ఆత్మ ఉన్నదేని మనం అంగీకరింపవలసి వస్తూ ఉన్నది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక. ఇదైన తర్వాత ఇంకో మాట అంటారు శంకరులు, అవ్యక్తోజం అచింత్యోజం అంటారు. అవ్యక్త అంటే చాలా బాగా చెప్తారు. అవ్యక్త అంటే వ్యక్తము కానిది అని అర్థం, సంపూర్ణముగా కాదు, ఇంద్రియముల చేత గ్రహించడానికి కుదరనిది. సామాన్యమైనటువంటి ఇంద్రియములు ఆ ఆత్మ యొక్క చైతన్యాన్ని గ్రహింపలేవు అంటారు. మరి ఎప్పుడు గ్రహించగలుగుతాడంటే బుద్ధి సంస్కరింపబడినాడు అన్నాడు. అదే కదా, యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యసి తదాగంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ అన్నాడు. నీ బుద్ధికి ఆత్మానాత్మ వివేక జ్ఞానం లేకుండగా అజ్ఞానం అనేటువంటి కాలుష్యం బాగా పట్టినప్పుడు, ఆ అజ్ఞానం అనే కాలుష్యం పోయే వరకు కూడా ఈ విషయాలు అర్థం కావురా నాయన అన్నాడు. శ్రోతవ్యస్య శ్రుతస్య చ, ఇంతవరకు వినబడినది ఇక మీదట వినబోడేదంతా కూడా నీ బుద్ధిలో మోహం లేకపోతే నీకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి అర్జునుడికి చాలా విషయాలు ఉపదేశం చేశాడు. అర్జునుడి దగ్గరే ఆ మాట మాట్లాడాడంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి కదా. నైనా ఆ పైన వాడవీడాం తను యాది సద్య ఇత్యుక్తమేవతే ప్రాప్తిర్ విలంబతోడిశ్యతం దేహం ఖలు మే శృణు. చనిపోయినటువంటి వ్యక్తి వాయవీయమైన శరీరాన్ని ఒకదాన్ని పొందుతాడని చెప్పాను కదా. ఆలస్యంగా జన్మ పొందేవాడు ఎలాంటి దేహాన్ని పొందుతానో చెబుతున్నాను విను. క్వచిత్ విలంబత దేహం పిండజం స సమాప్నుయాత్ అధోగతో యామ్యలోకం స్వీయకర్మానుసారత. జీవుడు పిండజ శరీరాన్ని పొందిన తర్వాత తాను చేసినటువంటి కర్మలను అనుసరించి, అనగా దుష్కృతమును గనక బాగా చేస్తే అతడు నరకలోకానికి వెళతాడు. దుష్కృతములను చేసినవాడు నరకానికి వెళ్తాడు, సత్కర్మాచరణం చేసినవాడు ఊర్ధ్వలోకములకు వెళతాడు. ఇలా వెళ్ళినవాడు చిత్రగుప్తస్య వాక్యేన నిరయాణి భునక్తి సహా యాతనా సమవాప్యాథ పశుపక్ష్యాదికీం తను. చిత్రగుప్తుడి యొక్క వాక్యము చేత అతడు నరకలోకములన్నింటినీ కూడా అనుభవిస్తాడు. చిత్రగుప్తస్య వాక్యేన అంటే చిత్రగుప్తుడి యొక్క శాసనం వలన. ఆయన కాలస్వరూపుడు. చిత్రగుప్తుడు అంటే మరెవరో కాదు, మనకు అర్థం కావడానికి ఒక దేవతా రూపంగా చెప్తారు. రూపము లేదు అని కాదు, ఆయన కాలస్వరూపుడు. ఇలాంటి మహానుభావుడి యొక్క శాసనం చేత నరక దుఃఖాలను అనుభవించి చివరకు యాతనాన్ సమవాప్యాథ పశు పక్ష్యాదికీం తనుం అన్నాడు. దేహాలను ధరిస్తూ చనిపోయే సందర్భంలో దేనిపై మమకారం ఉంచుతాడో ఆ శరీరాన్ని మళ్ళీ పొందుతాడట. ఇది చాలా గొప్ప విషయం. మన సంప్రదాయంలో
చనిపోయే క్షణాలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు కదండి. మీరు పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. చనిపోయేటప్పుడు హరినామం చెప్పడమో, రామనామం చెప్పడమో, కృష్ణనామ స్మరణం చేయడమో, శివశివ అనడమో, ఏదో ఒకటి జీవుడి యొక్క బుద్ధిని, మనస్సుని భగవంతుడి మీద కేంద్రీకరించేలాగూ చేస్తారు ఆ సమయంలో. ఎందువల్ల అంటే అక్కడే ఉన్నది రహస్యము. అతడు విపరీతముగా దేనిని భావన చేస్తాడో మరుజన్మ అదే విధముగా జన్మింపవలసి ఉంటుంది అతడి కర్మానుసారంగానే. ఉదాహరణకి సరదాగా చెప్పే కథ ఒకటి ఉంటుంది. వెళ్ళిపోయేటప్పుడు నా కొడుకులో అని ఏడుస్తూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ ఆ ఇంట్లోనే ఓ ఎలుకగా పుడతాడట. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, కొడుకులకి తెలుసా, చంపేస్తారు. ఇంకో వ్యక్తి ఇంట్లో నిధి ఉంది అని చెప్పబోయి ఆ విషయం బయటికి చెప్పలేక అంత్యక్షణాల్లో చనిపోతాడు. అలా చనిపోయి తన ఇంటి యందున్న నిధికే పాముగా కాపలాగాస్తాడట. కొంతకాలానికి వాళ్ళు తెలుసుకుని నిధి ఉందని తెలుసుకుని సర్పాన్ని చంపేసి నిధిని తీసుకుంటారట. బంధములన్నీ కూడా ఒక దేహానికి పరిమితమైపోయి ఉంటాయి. మన జ్ఞానం అంతకంటే ముందుకు వెళ్ళలేదు. జీవుడు ఎంత తపన పడుతూ ఉన్నా కూడా ఇలాగే ఉండడం చేత అనిత్యమైన బంధాలలో మన బుద్ధిని ఉంచకుండా చనిపోయే సమయంలోనైనా భగవంతుడి మీద మనసును ఉంచాలి అని చెప్తారు. భగవంతుడి మీద మనసు ఉంచితే వెంటనే మోక్షం వచ్చేస్తుందంటే అంతలాగా నీ మనసు ఉంచితే వస్తుంది. అలా కాకుండా కనీసం వింటూ నిజమే హరి ఉన్నాడు అని స్మరణం చేశారనుకోండి, అప్పుడేం జరుగుతుంది అంటే మళ్ళీ సాధన చెయ్యడానికి కావలసిన యోగ్యమైన జన్మ వస్తుంది. అప్పుడు ఆ సత్కర్మాచరణం చేత పాపాన్ని దగ్ధం చేసుకుని జీవుడు ఊర్ధ్వగతిని పొందడానికి అవకాశం ఉంటుంది. అందువలననే మనవారందరూ ఇలాంటి ఒక స్థితిని ఏర్పాటు చేశారు. చనిపోయేటప్పుడు ఇలా ఉండాలని చెప్పారు. యాతనా సమవాప్యాథ పశుపక్ష్యాదకీంతను యా గృహ్ణాతి నరస్సాస్యాన్ మోహేన మమతాస్పదం శుభాశుభ కర్మఫలం భుక్త్వా ముచ్యేత మానవ. శుభాశుభ కర్మల ఫలితాన్ని అనుభవించి చివరికి ఎప్పటికో కానీ జ్ఞానాన్ని పొంది విడుదల పొందుతాడన్నాడు. ఎలాగా? వాసుదేవ సర్వమితి సమహాత్మా సదుర్లభ. అంతా భగవంతుడే అని తెలిసిన వాడే మహాత్ముడై ఉంటాడు. అలాంటి వాడు దుర్లభుడయ్యా. అసలు లేయడం లేదు, దుర్లభుడు. ఉన్నను కూడా మనం కనిపెట్టలేం. అట్టి స్థితికి ఎప్పటికో చేరుతాడు. ఇదంతా విన్న తర్వాత గరుత్మంతుడు ఒక ప్రశ్న వేస్తాడు. తీర్త్వా దుఃఖభవాంబోధిం భవంతం కథమాప్నుయాత్ బహుపాతకయుక్తోపి తద్వదస్వదజానిధే. మహాపాపాలు చేసిన వాళ్ళు ఉంటారయ్యా, అజ్ఞానంతో పాపం చేశారు. మరి వాళ్ళ సంగతి ఏమంటావు? వాళ్ళు ఈ దుఃఖాన్ని అనుభవింపక తప్పదా? అదంతా నాకు దయతో చెబుతావా అని అడుగుతాడు. నిజానికి అత్యంత పాపములు చేసిన వాడు అనుభవింపక దానిని తప్పించుకోలేడు. ఆ మాటకి రెండో మాట చెప్పడం అనేది బుజ్జగించడం లాంటిదే అని చెప్పాలి. ఖచ్చితంగా చేసిన పాపాన్ని అనుభవింపవలసినదే. అయితే అనుభవించేటువంటి క్రమం మారుతుంది. ఇందులో మాత్రం మనం ఒప్పుకుని తీరవచ్చు. అనగా ఒకడు అత్యంత పాపము చేసి మరణించేటప్పుడు కొంత దైవీభావముతో మరణించాడు అనుకోండి, అంటే సద్బుద్ధితో మరణించాడు అనుకోండి, మరుజన్మమునందు అతని ప్రవర్తన చక్కగా ఉండవచ్చు. అంటే ఎన్ని కష్టములు వచ్చినా కూడా చెలించినటువంటి తత్వం అతడికి ఇవ్వబడుతుంది. దేవతలు మనుష్యుల్ని అనుగ్రహిస్తారు, మనుష్యుల్ని రక్షిస్తారు అని అంటూ ఉంటారు కదా. దానికి అర్థం ఏమిటి అంటే ఒక ఆయన భలే చెప్పాడు. నదేవా దండమాదాడే రక్షంతి పశుపాలవత్ అంటాడు. దేవతలు కాపాడడం అంటే ఒక దండాన్ని పట్టుకుని వెనకాల ఉండడం కాదయ్యా, వాడికి సద్బుద్ధినిచ్చి కాపాడడమే దేవతలు కాపాడడం అంటే అన్నారు. మనిషి ఎలాంటి తప్పుడు మార్గంలో వెళ్ళేవాడైనా దైవానుగ్రహం ఉన్నవాడికి చెడు బుద్ధి పుట్టదు. అది దేవతల యొక్క అనుగ్రహం అంటే. ఇలాంటి బుద్ధిని ఇచ్చి రక్షిస్తారు కనుక ఇలా ముందు పాపమంతా చేసి ఉంటారు, వారి సంస్కారం అంతా అలా ఉంటుంది. అలాంటి వ్యక్తి తరించాలంటే ఏ విధంగా చెప్పండి, దాన్ని వివరించండి అంటున్నారు. భూఢ దుఃఖస్య సంసర్గ. భూఢ దుఃఖస్య సంసర్గ అంటే మళ్ళీ మళ్ళీ దుఃఖం యొక్క స్పర్శ ఉంటుంది. భూయో భూయో నమామ్యహం అంటూ ఉంటాం కదా, మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారం చేస్తున్నానయ్యా అంటారు. భూయ అంటే మళ్ళీ పదే పదే దుఃఖ సంస్పర్శ కలుగుతూ ఉంటుంది కదా. నరస్య నభవేద్యథ బ్రూహి శుశ్రూషమాణస్య పృచ్ఛతో మే రమాపతే. వినాలనే కోరికతో అడుగుతున్నానయ్యా, అమితమైన పాపాసక్తి కలిగి పాపం చేసిన వాడు తరించడానికి మార్గం చెప్పు అని అడిగితే కృష్ణుడు అంటున్నాడు, నాయనా అంతలాగూ ఇబ్బంది పడవలసిన పని లేదు. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధం లభతే నరః.
ఎంతో పాపం చేసినా కూడా అలాంటి వాడు చేయవలసిన పని ఏమిటి అంటే తనకు విధింపబడినటువంటి ధర్మాన్ని చెయ్యడమే అన్నిటికంటే గొప్పది. స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్చును. స్వకర్మడిందు అనురక్తి కలిగినటువంటి వాడు, కర్మ ఫలమునందు కాదు, కర్మ చేయుట యందు స్వకర్మడందు అనురక్తి కలిగినటువంటి వాడు ఎలా సిద్ధి పొందుతాడో దానిని విను అన్నాడు. ఈ మాట వినడానికి మనకి తేనె పూసినట్టుగా ఉంటుంది. అంటే నీ పని నువ్వు చేసుకుంటే చాలయ్యా ఏముంది అని అంటారు. ఇక్కడ అతిపెద్ద రహస్యమేమనగా అడవులలోనూ గుహలలోనూ కూర్చుని తపస్సు చేయడం చాలా సులభమైన విషయం, తన పని తాను చెయ్యడమే కష్టం. మీరు ఒక్క జీవితకాలం ఉద్యోగం సరిగ్గా చేయండి చూద్దాం. నేను దేన్ని విమర్శ చేయట్లేదు సుమా, మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఒక ఉద్యోగాన్ని సవ్యంగా చేయండి, అప్పుడు ఈ మాటను మనం ఒప్పుకోవచ్చు. స్వే కర్మణ్యభిరత, తన కర్మని సవ్యముగా చెయ్యుట అంటే ఎలా చేయగలండి? ఎన్నో పరీక్షలు వస్తాయి, ఎన్నో ధర్మ సూక్ష్మాలను అవగతం చేసుకోవలసి ఉంటుంది. అప్పుడు మీరే ఒప్పుకుంటారు దీనికంటే నేను తపస్సు చేసుకోవడమే మంచిది అని. అందుకే వివేకానందుడు ఓ మాట అన్నాడు, అందరూ సంసారంలో ఉండి సిద్ధి పొందవచ్చని భావిస్తూ ఉంటారయ్యా. అందరూ జనక చక్రవర్తి సంసారంలో ఉండి సిద్ధిని పొందాడు, మహానుభావుడు, అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆయన పొందాడు కదా అని అందరూ సంసారంలో ఉండే సిద్ధిని పొందొచ్చు అనుకుంటూ ఉంటారు. కానీ ఆయనకు వచ్చిన జనకత్వం వేరు, వీళ్ళకు వచ్చిన జనకత్వం వేరు. ఆయన విదేహుడు అయిపోయాడు, అంటే దేహం మీద మమకారాన్ని విడిచిన వాడు అయ్యాడు, ఆయన జనకుడు. కానీ వీళ్ళు కూడా జనకులే అవుతున్నారు. ఎంతమందికి అంటే 10-12 మందికి జనకులు అవుతున్నారు. ఈ జనకత్వం వీళ్ళకు వస్తే ఆ జనకత్వం ఆయనకుందయ్యా, సంసారం అంటే అలా ఉంటుంది అన్నాడు. కనుక స్వే కర్మణ్యభిరత అన్న మాట అంత సులభం కాదు. అయితే క్రమముక్తి మనకి కలగాలి అంటే మాత్రం ఈ మార్గం చక్కగా సహకరిస్తుందని తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పినదంతా అలాగే మనసులోకి తీసుకుంటారేమో అని కొంచెం వివరణ ఇస్తూ చెప్పడం జరుగుతుంది. తీసుకోకూడదు అనే అభిప్రాయం కాదు, దీన్ని ఇలాగే తీసుకుని మళ్ళీ బాధపడే వాళ్ళు ఉంటారు కదా. నరకాల గురించి చెబితే అయ్యో అలా చేసామే ఇలా చేసామని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. దానికోసం చెప్పడం, నరకం గురించి చెప్పిందంతా వింటారు. తర్వాత భగవంతుడిని స్మరిస్తే పుణ్యం అన్నమాట ఎందుకు పట్టించుకోరు? ఈశ్వరుడి మీద నమ్మకం లేదు, నరకం మీద మాత్రం భయం ఉన్నదా? అది ఎట్లా సాధ్యం? అందుకోసం చెప్పడం స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. తన కర్మానుష్ఠానం చేసుకుంటూనే మనిషి సిద్ధిని ఎలా పొందుతాడో జీవుడు అది విను. కర్మ విభ్రష్ట కాలుష్య వాసుదేవానుచింతడా, ఈ మాట అలా గుర్తుపెట్టుకోవాలి. వాసుదేవానుచింతడా కర్మ విభ్రష్ట కాలుష్య. కర్మ విభ్రష్ట కాలుష్య నామ కర్మణా విభ్రష్ట కాలుష్య. కర్మచేత, ఏ కర్మచేత? తనకు విధింపబడినటువంటి కర్మను భగవంతుడికి అర్పణ చేస్తూ గనక ఎవడైతే నిర్వర్తిస్తాడో వాడు విభ్రష్ట కాలుష్యుడు అవుతాడు. విభ్రష్ట కాలుష్య అంటే తనలో ఉన్నటువంటి మోహం అనే కాలుష్యాన్ని పోగొట్టుకున్నవాడు అవుతాడు. బుద్ధ్యా విశుద్ధ్యాయుక్త ధృత్యాత్మానన్నిజం యచ. బుద్ధ్యా, మోహం ఎప్పుడు తొలగిపోతుందో అప్పుడు సద్బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధి వల్ల సత్యము గోచరిస్తుంది. అప్పుడు బుద్ధ్యా విశుద్ధ్యాయుక్త, అట్టి స్థితి యందు, అట్టి స్థితితో కూడుకున్నట్టు వాడు ఆత్మానం ధృత్యానియమ్య. ధృతి అంటే చలించనటువంటి స్థితి. అటువంటి ధృతి చేత నిరమించిన వాడై శబ్దాదీన్ విషడాం త్యక్త్వా. ఇదంతా వేదాంతం అండి. పురాణము మొదట నరకాలు, శిక్షలు, అలాగే పిశాచములు ఇలా ఉంటాయి, ప్రేతాల బాధలు ఇలా ఉంటాయి, ఇవన్నీ చెప్పి చివరికి ఎలా మలుపు తిప్పాడు చూడండి. ఇప్పుడు మనం 10వ అధ్యాయంలో ఉన్నాం కదా. ఇన్ని కర్మలు చెప్పామయ్యా, ఇన్ని కర్మలు చెప్పినప్పటికీ కూడా ధర్మం అనేది లేకపోతే చెల్లుబాటు కాదు. ఇవి చెయ్యాలంటే నువ్వు ధనాన్నైనా సంపాదించాలి, అది నువ్వు ధర్మంగా సంపాదించాలి అని చెప్పి ఆ తర్వాత అక్కడ నుంచి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నకి ఎంత తాత్వికంగా సమాధానం చెప్తున్నాడు. పాపాత్ముడే కావచ్చు, కానీ విషయముల నుండి మనస్సును మరల్చి ఈ విధంగా జీవించినటువంటి వాడు గొప్పదైన స్థితిని పొందుతాడంటున్నాడు. శబ్దాదీన్ విషడాం త్యక్త్వా. ఇంద్రియములను వాటి విషయముల నుండి నివర్తింపజేసి, తాబేలుని మీరు గమనిస్తే చిన్న అలికిడైతే లోపలికి వెళ్ళిపోతుంది కదా దాని దేహం అంతా. ఆ విధముగా మనలోని విషయాలన్నింటినీ కూడా, అంటే మనం విషయాల నుండి అలా లోపలికి ఆత్మలోకి వెళ్ళిపోయి శబ్దాదీన్ని విషయాం త్యక్త్వా రాగద్వేషవ్యుదస్య చ
విరక్తసేవి లగ్ధ్వాసి యతవాక్కాడమానస. విరక్తసేవి లబ్ధ్వాసి యతవాక్కాడమానస అంటే విరక్త భావముతో జీవిస్తూ మనోవాక్కాయములను నిడమించుకున్నవాడై ధ్యానయోగపరహ నిత్యం. ఇది ఒక్క రోజులో వచ్చేటువంటి విషయం కాదు. ఇదంతా మనం ఎప్పుడు కూడా సాధనలో ఎందుకు పతనమైపోతాం తెలుసా అండి? ఆపగా ఒకేసారి అన్నీ చెయ్యాలనుకుంటాం. అలా ఎప్పుడు విషయాన్ని విన్న వెంటనే ఈరోజు విన్నాం రేపు యోగులం అయిపోవాలి అనుకోకూడదు. అలా అనుకోవడం వల్లనే ఉత్తరక్షణం మనం పతనమైపోతూ ఉంటాం. ఈరోజు 1000 జపం చేసామో లేదో రేపు హాయిగా నిద్రపోతాం. దానికి కారణం ఏమిటి అంటే ముందు మనం ఉన్నటువంటి స్థితి ఏమిటో తెలుసుకోవాలి. ఎప్పుడు మనిషికి కాసింత ప్రశాంతత ఉన్నప్పుడే ఇవన్నీ చేయడం అనేది కుదురుతుంది. ఈ మాట మనం అంగీకరించి తీరవలసిందే. ఎప్పుడు ప్రశాంతత కలుగుతుంది? తన కర్మను తాను పూర్తి చేసినప్పుడే. అదే కదా కృష్ణుడు చెప్పాడు ముందు, తన ధర్మాన్ని తాను చేస్తూనే నన్ను స్మరించుకున్నవాడు నన్ను పొందుతాడు అన్నాడు. అనగా తాను చేయవలసిన కృత్యములను పూర్తి చేసి ఆపై ఈ విధముగా ఉండాలి. శబ్దాది విషయముల నుండి ఇంద్రియములను నిగ్రహించి చక్కటి బుద్ధితో విషయములో ఉన్నటి బుద్ధి యందు ఉన్నటి అజ్ఞానాన్ని పోగొట్టుకుని యోగమును అభ్యసించాలి. ఇంద్రియములను మనసు యందు ఉంచుకోవాలి. అనగా లేదో ఆత్మవైపుకు ఉన్ముఖము చెయ్యాలి. రాగద్వేషాదులను త్యజించాలి. విరక్తసేవి అనగా వైరాగ్యముతో ఉండాలి. వైరాగ్యము అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనిత్యత్వము అన్నారు. ఈ అనిత్య భావాన్ని మనసులో ఉంచుకోవాలి. ఇంకను లభించిన దానితో తృప్తి పడాలి. ఇలా జీవిస్తూ ధ్యానయోగపరహ నిత్యం, ధ్యానయోగమును అభ్యాసం చెయ్యాలి. వైరాగ్యం సముపాశ్రిత అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంత బ్రహ్మభూయాడ కల్పతే. అహంకారము, అహమేవ కరోమీత్యహంకార, నేనే ఇదంతా చెయ్యగలను అనేటువంటి అహంకారము మనిషికి ఎప్పుడూ కూడదు. అహంభావము వేరు, అహంకారము వేరు. నేను లేకపోతే ఏదీ జరగదనుకోవడం అహంకారము. ఇలా ప్రతివాడు భావిస్తాడు. మనకి తెలియకుండానే మన యందు ఆ భావం ఉంటుంది. అయ్యో నా వాళ్ళకి నేను లేకపోతే ఏమైపోతుందో, అది కూడా అహంకారమే అన్నారు. లేకుండా ఉన్నప్పుడు మనం చూడడం కుదరదు, ఉన్నప్పుడేమో మనం ఆ భావాన్ని విడిచిపెట్టలేము. ఈ 2 కారణాల చేత అలాంటి సూక్ష్మమైన అహంకారం మనిషిలో ఉండిపోతుంది. దాన్ని సాధనా బలంతోనే క్షడిమునర్చుకోగలం. ఇలాంటి అహంకారమును కానీ, బలం, ఒకటి కంటే మనం అధికుడమనే భావాన్ని కానీ, దర్పం, ఇంత ధనముంది కదా మనల్ని ఎవరేం చేస్తారు అని కానీ, లేదా ఇతరుల్ని చులకనగా చూడడం కానీ, వీటిని చెయ్యరాదు. కామము క్రోధము, కామము అంటే కూడదు అని దేన్నంటామో దానిపైన కోరిక. అలా అనుకుంటే చాలు. కామమే లేని జీవుడు ఎవడూ లేడు. కామము అంటే కూడని దానిపైన కోరిక. అలాంటి కామం ప్రమాదకరం అన్నాడు. ఇది యోగులకి ఇంకాసింత కఠినముగా ఉంటుంది ఈ నియమం. క్రోధము అంటే ప్రత్యేకించి చెప్పవలన అన్నిటినీ మించిపోవాలి అనేటువంటి భావమే క్రోధము. కామము క్రోధము పరిగ్రహము. కామము తీరకపోతే వచ్చే భావం క్రోధము అన్నాడు కదా. ధ్యాడితో విషయాన్ పుంసః సంగస్తేషూపజాడితే అని చెప్తూ కామాత్ క్రోధోభిజాడితే అన్నాడు కదా. కామము ఎప్పుడైతే మనం కోరుకున్న వస్తువు దక్కకపోయినా, మన కోరిక తీరకపోయినా, అటువంటి భావజాలం వల్ల ఒక అసహనం నుండి ఉద్భవించే భావమే కోపము అన్నారు. అలాంటి కోపమును ఎప్పుడూ హృదయమునందు ఉంచరాదు. అనగా వీటన్నిటి త్యాగం చెయ్యాలి. ఇవన్నీ త్యాగం చేస్తే కానీ అట్టివాడికి యోగసిద్ధి కలుగుతుంది నాయన అన్నారు. అసలు ఇదంతా అవుతుందా అండి, ఇదంతా కుదిరే పనేనా అని అడగవచ్చు. ఇవన్నీ ఋషులు స్వయంగా ఆచరించి చూపించారు అని మనం మర్చిపోరాదు. మీరు ఏ దశాబ్దం తీసుకోండి, ఏ శతాబ్దం తీసుకోండి, ఏ యుగమైనా తీసుకోండి, మన కళ్ళ ముందు కొద్దిమంది అయినా మహాత్ములు లేరని అనగలరా? కామము క్రోధము వీటిని విడిచిపెట్టాలి అన్నాం అనుకోండి. ఉదాహరణగా ఈ శతాబ్దిలోనే మనకు ఎంతమంది కనపడతారు? ఓ పరమాచార్య స్వామి వారు కనపడరా? ఒక రమణులు ఉండరా? లేకపోతే ఒక పరమహంస లేరా? ఎంతోమంది మన కళ్ళ ముందే ఉన్నారు కదా, ఒకళ్ళిద్దరేమిటి? కనుక ఇవేవి సంపూర్ణముగా జరగనివి అని భావన చేయరాదు. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసం చెయ్యాలి. తద్వారా వైరాగ్యంతో మనకి ఇవన్నీ కూడా గ్రహింపవలసినది. కామము క్రోధము పరిగ్రహము, దేనియందు కూడా ఆశ ఉండకూడదు, ఎవరి నుంచి దేనిని స్వీకరింపకూడదు. ఇక్కడే ఒక మాట అన్నాడు, పరిగ్రహమును విడిచిపెట్టి అంటే విషయములని
గ్రహించడం మానివేసి ఆత్మడిందే సదాస్థితుడై ఉండడము, అలాగే ఇతరుల నుంచి ద్రవ్యాన్ని స్వీకరించకుండా ఉండడం, ఈ నియమాలు ఎక్కువగా ఎవరు చేస్తారో వాళ్ళకి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది అని ఉన్నది. యోగ సాధనలో ఈ విషయాలన్నీ వస్తాయి. పూర్వజన్మని తెలుసుకోవాలి అనుకుంటే ఈ పరిగ్రహాన్ని పూర్ణముగా విడిచిపెట్టాలి. అలా ఉంటే పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. విముచ్య నిర్మమశాంత, కామము, క్రోధము, అహంకారము, బలము, దర్పము వీటన్నిటినీ విడిచిపెట్టి నిర్మమ శాంత, వీటన్నిటినీ విడిచిపెడితే అలాంటి వాడు మమకార రహితుడై, అహంకార మమకార రహితుడై శాంతుడవుతాడు. బ్రహ్మభూయాడ కల్పతే, అనగా పరబ్రహ్మం యొక్క స్వరూపముగా అతడు ఉంటాడు. అతడు బ్రహ్మమే అవుతున్నాడు. అతఃపరం నృణాంకృత్యం నాస్తి కశ్యపనందన, ఇంతకంటే జీవుడికి కొత్తగా చేయవలసిందంటూ ఏమీ లేదయ్యా అన్నాడు. ఈ మాట మాత్రం చాలా చక్కగా చెప్పినటువంటి మాట. ఇంతకంటే జీవుడికి చేయవలసింది ఏమీ లేదు అన్నాడంటే, మీరు గమనించండి, ఆధ్యాత్మికత పేరుతో ఎన్ని కొత్త కొత్త పోకడలు వస్తాయండి. ఇలా చేస్తే ప్రశాంతత ఉంటుంది, అలా చేస్తే ప్రశాంతత ఉంటుంది అంటారు. చివరికి అక్కడికి వెళ్ళి అంతా వాయగొట్టుకున్న తర్వాత అశాంతి మాత్రమే మిగులుతుంది. అది అనుభవంలోకి వచ్చేసరికి ఇతడికి ఆధ్యాత్మిక మార్గం అంటేనే విరక్తి కలుగుతుంది. చెప్పవచ్చేది ఏమిటి అంటే, పురాణాల్లోనూ వేదాల్లోనూ అలాగే హరికథాదుల్లోనూ ఇవన్నీ కూడా మనకి పనికొచ్చేటువంటి విషయాలని ఒక్కొక్కటిగా చెబుతూ వచ్చారు. మనం వాటన్నిటి నుండి విషయాన్ని గ్రహించకుండా ఇంకో కొత్త మార్గం అంటూ వెళ్తూ ఉంటాం. చివరికి ముక్కెక్కడ అంటే తిప్పి చూపించినట్టుగా విషయాన్ని చెబుతారు అంతే. మీరు కావాలంటే గమనించండి, ముక్కెక్కడ అంటే నేరుగా ముఖాముఖి చూపించవచ్చు కదా, అలా ఉండదు, తిప్పి చూపించినట్టుగా ఉంటుంది వ్యవహారం. కనుక ఈ విషయాలను మనం సవ్యంగా ధారణ చేస్తే మన జీవితానికి ఏది కావాలో అదంతా కూడా లభిస్తుంది. విషయములు పాతవై ఉంటాయి అని మీరు అనుకోవచ్చుగాక, మనకు కావలసినంత వరకు గ్రహింపవచ్చు. ఆనాటి కాలానికి కొన్ని విషయాలు అన్వయమవుతాయి, ఈనాటి కాలానికి కావలసినవి ఈనాటికి ఇప్పటికీ దొరుకుతూనే ఉన్నాయి. ఇలాగూ 10వ అధ్యాయం నేటికి మనం పూర్తి చేసుకున్నాం. ఇక 11వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 11వ అధ్యాయంలో ముందడిగినటువంటి ప్రశ్నల్ని గరుత్మంతుడు వారు అడగడం జరుగుతుంది. ఒకసారి ప్రశ్నలన్నింటినీ కూడా స్మరణం చేసి సమాధానాలని రేపు తెలుసుకుంటాం. శ్రీ గారుడే మహాపురాణే గరుడ ఉవాచ మానుషత్వం లభేత్కస్మాన్ మృత్యుమాప్నోతి తత్కథం మృడతే కహ సురశ్రేష్ఠ దేహమాశ్రిత్య కుత్రచిత్. మొట్టమొదటి అధ్యాయంలో గరుత్మంతుడు కొన్ని ప్రశ్నల్ని క్రమంగా అడుగుతూ వచ్చారు. ఆ అధ్యాయం పేరే ప్రశ్న ప్రపంచం అనేటువంటి అధ్యాయం. ఆ అధ్యాయం పేరే అది, ప్రశ్న ప్రపంచం. ఆ అధ్యాయంలో మొత్తం ప్రశ్నలే ఉంటాయి దాదాపుగా. అక్కడ ముందుగా చెప్పినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా క్రమంగా ఒక్కొక్క అధ్యాయంలో మళ్ళీ చెబుతూ రావడం, దానికి నారాయణుడు సమాధానం చెబుతూ ఉండడం జరుగుతుంది. మానుషత్వం లభేత్ కస్మాత్, అనగా అసలు జీవుడికి మానుషత్వం, మనుష్యత్వం అనేది ఎందుకు వస్తుందయ్యా, ఎందువల్ల లభిస్తూ ఉన్నది? మృత్యుమాప్నోతి తత్కథం, ఒకవేళ ఈ మనుష్యత్వమే వచ్చిందనుకుందాం, ఎందుకు మరణిస్తున్నాడు, ఎందుకు ఎందువలన మృత్యువును పొందుతున్నాడు అన్నాడు. ఏ విధముగా మృత్యువును పొందుతున్నాడు అంటున్నాడు. మ్రియతే కహ సురశ్రేష్ఠ దేహమాశ్రిత్య కుత్రచిత్, ఒకడైనా ఒకానొకప్పుడైనా ఈ దేహాన్ని ఆశ్రయించి మరణించేది ఎవరు అంటే గరుత్మంతుడికి ఇంకా సందేహం తీరలేదు. అంగుష్ఠమాత్ర పురుష అని కృష్ణుడు సమాధానం చెప్పాడు. బొటనవేలంత ప్రమాణంలో ఉండేటువంటి జీవుడు హృదయంలో ఉంటాడయ్యా. బొటనవేలంటే మనం కొలత పెట్టుకుని చూడాలి అని కాదు, అలా జీవరూపమైనటువంటి చైతన్యము శరీరాన్ని కదల్చడం కోసం ఉంటుంది దేహంలో. ఆ చైతన్యమే దేహము నుండి బయటికి రాగానే దేహము కదలిక లేనిది అయిపోతూ ఉన్నది అన్నాడు. అలా బయటికి వచ్చేసేటువంటి చైతన్యం ఏది, ఎవరు అని అడుగుతున్నాడు. ఇంద్రియాణి కుతోడాంతి, జీవుడు దేహం నుండి బయటికి రాగానే ఇంద్రియములన్నీ ఏమైపోతున్నాయి? అస్పృశ్యహాస కథం భవేత్, అప్పుడు శరీరం అంటరానిది అయిపోతుంది కదా, శవము అని పిలువబడుతోంది కదా. అలా జీవుడు ఎందువల్ల అవుతున్నాడు, ఏ విధముగా అవుతున్నాడు? క్వ కర్మాణి కృతానీహ కథం భుంక్తే ప్రసర్పతి, ఇక్కడ చేసినటువంటి కర్మలకు జీవుడు ఫలితమును ఎలా అనుభవిస్తున్నాడు? ప్రసాదం కురుమే మోహం చేత్తుమర్హస్య శేషతః కాశ్యపోహం సురశ్రేష్ఠ వినతా గర్భసంభవ. ప్రసాదం కురుమే మోహం, మంచి మాట. చేత్తుమర్హస్య శేషతః, నా మోహమును ఛేదింపడానికి నీవే తగినవాడవు.
ఎందుకు అంటే కృష్ణం వందే జగద్గురు, కృష్ణ పరమాత్ముడు జగద్గురువు కదా. అట్టివాడువు కనుకనే నాలో ఉన్నట్టి మోహమును పోగొట్టవయ్యా. కాశ్యపోహం సురశ్రేష్ఠ వినతా గర్భసంభవ. నారాయణ దేవతలలో శ్రేష్ఠుడా, నేను సామాన్యమైనట్టి వాడను, వినతాగర్భ సంభవుడను, అనగా ఒకానొక పక్షిని అని చెప్పుకోవడం అన్నమాట. అందువల్ల నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. యమలోకం కథం యాంతి విష్ణులోకంచ మానవాహ. యమలోకానికి ఎలా వెళతారు, విష్ణులోకానికి ఎలా వెళతారు అని అడిగితే కృష్ణ పరమాత్ముడు దానికి ఏ సమాధానాలు చెప్పారో మనం రేపటి భాగంలో తెలుసుకుంటాం. ఇక్కడికి ఈనాటికి ఈ ప్రవచనానికి ముగింపు పలుకుతున్నాం. ఆచార్యుల వారు ఇప్పుడు మన ద్వారా స్తోత్ర పాఠాన్ని పలికిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీగారుడే మహాపురాణే ఆచారకాండే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర నిరూపణం నామ పంచదశోऽధ్యాయః. రుద్ర ఉవాచ సంసారసాగరాత్ ఘోరాత్ ముచ్యతే కింజపన్ ప్రభో నరస్తన్మే పరంజప్యం కథయత్వం జనార్దన. హరిరువాచ ఈశ్వరం పరమం బ్రహ్మ పరమాత్మానమవ్యయం విష్ణున్నామ సహస్రేణ స్తువన్ముక్తో భవేన్నరః. యత్పవిత్రం పరంజప్యం కథయామి వృషధ్వజా. ృణుష్వావహితో భూత్వా సర్వపాప వినాశనం వాసుదేవో మహావిష్ణుః వామనో వాసవో వసుః బాలచంద్ర నిభో బాలః బలభద్రో బలాధిపః బలిబంధన కృద్వేదాః వరేణ్యో వేదవిత్కవిః వేదకర్తా వేదరూపః వేద్యో వేదపరిప్లుతః వేదాంగవేత్తా వేదేశః బలాధారో బలార్దనః అవికారో వరేశశ్చ వరదో వరుణాధిపః వీరః చ బృహద్వీరః పండితః పరమేశ్వరః ఆత్మా చ పరమాత్మా చ ప్రత్యగాత్మా వియత్పరః పద్మనాభః పద్మనిధిః పద్మహస్తో గదాధరః పరమః పరభూతశ్చ పురుషోత్తమ ఈశ్వరః పద్మజంఘః పుండరీకః పద్మమాలాధరః ప్రియః పద్మాక్షః పద్మగర్భశ్చ పద్జన్యః పద్మసంస్థితః అపారః పరమార్థశ్చ పరాణాం చ పరః ప్రభుః పండితః పండితేభ్యశ్చ పవిత్రః పాపమర్దకః
पादमर्थकः इति श्रीगारुडे महापुराणे श्रीगारुडे महापुराणे आचारकाण्डे आचार्यकाण्डे श्रीविष्णुसहस्रनामस्तोत्र श्रीविष्णुसहस्रनामस्तोत्र निरूपणं नाम पञ्चदशोऽध्यायः। పంచదశోऽధ్యాయः। మనం ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలని పారాయణం చేసుకుంటున్నాం. ఈనాడు గీతా మాహాత్మ్యము, గీతా స్తుతితో పాటుగా సాధ్యమైన శ్లోకాలు ఈనాడు పారాయణం చేసుకుని ఆపై క్షమాప్రార్థనాదులతో కార్యక్రమాన్ని పరిపూర్ణంగా ఉంచుకుందాం. ఓం నమో వెంకటేశాయ. श्रीगीतास्तुतिः आपदन्नरकं घोरं गीताध्यायेन पश्यति नित्यं धारयते यस्तु समोक्षमधिगच्छति। श्रीगीता प्रार्थना सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगे 12 मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रीकान्ताय कल्याणनिधये निधयेऽर्चिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh